హాయ్ అండి అందరికీ. ఈరోజు మేము నల్లమల్ల ఫారెస్ట్లోని ఉమామహేశ్వరుని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. చాలా రోజులుగా అనుకుంటున్నాం, బట్ ఈరోజు కుదిరింది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ మనకు టెంపుల్కి వెళ్ళాలంటే 2 రూట్స్ ఉన్నాయి. ముందుగా ఈ లెఫ్ట్ సైడ్ కనిపించే రూట్ మెట్ల దారి, ఈ రైట్ సైడ్ది వెహికల్స్ అన్ని పై వరకు వెళ్ళొచ్చు. ఇదేనండి దేవస్థానం. పదండి ఇంకా వెళ్దాం. వీరికి దర్శనం అయిపోయినట్టుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంపులే స్వామివారిది. ఇక్కడ సాక్షాత్తు ఆ పరమేశ్వరుడు ఉమామహేశ్వరుని రూపంలో ఇక్కడ కొలువై ఉన్నాడని భక్తుల నమ్మకం. ఉన్నారు కూడా. ఇప్పుడు మనం దర్శనం తర్వాత ఇప్పుడు మనం పాప వినాశనానికి వెళ్దాం. అక్కడ ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పాప వినాశనం మనకు దారి. ఇట్లా వెళ్తే పైకి వెళ్ళొచ్చు ఈ మెట్ల ద్వారా. అలా దేవుని దర్శించుకున్న తర్వాత మళ్ళీ అటువైపు ఉన్న మెట్ల నుంచి కిందికి రావచ్చు. ఇదేనండి పాప వినాశనం. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందని చెప్పాను కదండి, చూద్దాం. ఇక్కడ ఒక బాబు కనిపిస్తుంది కదా, హాయ్ చెప్పమంటే చెప్పలేదు. సరే, ఓకే. ఇక్కడ ఒక చిన్న హోల్ కనిపిస్తుంది కదా, ఈ హోల్లో వాటర్ ఎప్పుడు నిండే ఉంటాయి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇక్కడ ముందుగా ఒక పెద్ద మొక్కుతుంది కదా, అక్కడ చూపిస్తారండి. చూడండి, ఇక్కడ ఈ రాళ్ళ లోపల నుంచి వాటర్ వస్తాయి. ఈ వాటర్ శివుని పాదాలను తాకి చిన్న హోల్ అని చెప్పాను కదా, అందులోకి వచ్చి చేరుతాయి. ఈ వాటర్ ఎంత తోడినా కూడా మళ్ళీ ఎప్పుడు ఆ హోల్ ఎప్పుడు నిండుగానే ఉంటుంది. ఈ హోల్ని పాప వినాశన గుండం అని కూడా అంటారు. ఇక్కడ భక్తులు ఆ వాటర్ని నెత్తిమీద చల్లుకున్నా లేదా వాటిని యూజ్ చేసి స్నానం కానీ మొహం కాళ్ళు కడుకున్నా వాళ్ళ పాపాలన్నీ పోతాయని వాళ్ళ నమ్మకం. పోతాయంట కూడా. మీరు కూడా ట్రై చేయండి వచ్చినప్పుడు. నేను కూడా ట్రై చేశాను. ఇదే నల్లమల్ల ఫారెస్ట్. చూడండి, సమ్మర్లోనే ఎలా ఉందంటే రైనీ సీజన్లో ఇంకా సూపర్గా ఉంటుంది. మీరు వచ్చి విజిట్ చేయొచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా నాగులు అని. ఇక్కడ కాలసర్ప దోషం లేదా సంతానం లేని వారు ఇక్కడ వచ్చి పూజలు చేస్తే వాళ్ళకి సంతానం కలుగుతుందని నమ్మకం. అలాగే ఇక్కడ చూడండి స్వామివారి పాదాలు. ఇక్కడ ఇంకో రహస్య గది చూసిందండి. మనకు కనిపిస్తుంది కదా ఈ చిన్న గుహలాగా, అదేంటో చూద్దాం. శ్రీశైలం మనకు దారి. ఇక్కడ నుంచి వెళ్తే ఈ గుహ నుండి శ్రీశైలానికి వెళ్ళొచ్చంట, బట్ చాలా దూరమే ఉండొచ్చు. ఇది చూడడానికి కూడా కొంచెం భయంగానే ఉంది. ఇందులో గబ్బిలాలు కూడా ఉన్నట్టున్నాయి. అంతా చీకటిగానే ఉంది. గబ్బిలాలు కూడా చాలానే ఉన్నాయి. ఇంకోటి ఈ రాళ్ళు కూడా మీద పడేటట్టుగా కూడా ఉన్నాయి. కాబట్టి ఎవరు లోపలికి వెళ్ళడానికి మాత్రం ట్రై చేయకండి, రాళ్ళు మీద పడతాయి. ఇక్కడికి వచ్చే భక్తులకి అన్ని రకాల సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. చూడండి, త్రాగునీరు కానీ ఇక్కడ ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. ఆఫ్టర్నూన్ 2 వరకు జరుగుతుందంట, బట్ మాకు ఫుడ్ దొరకలేదు, ఎందుకంటే మేము కొంచెం లేట్గా వచ్చేసినాం. ఇక్కడ ఒక కోతి కనిపిస్తుంది చూడండి. ఆ కోతి ఉన్న దగ్గర కింది వైపు ఇంతకుముందు ఉన్న పాత శివలింగం ఉంది. ఇప్పుడు ఆ శివలింగానికి ఎదురుగా కొత్త శివలింగాన్ని స్థాపించారు. అలాగే పైవైపు చూడండి, ఇక్కడ పైనుంచి వాటర్ కిందికి పడుతుంటాయి. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇంతవరకు ఎవరు కనిపెట్టలేదు. అద్భుతం కదా. వర్షాకాలంలో మాత్రం సూపర్గా ఉంటుంది వ్యూ. అంతా వాటర్ ఫాల్సే.
ఇక్కడ చూడండి వీరభద్ర స్వామి టెంపుల్. ఇదంతా నల్లమల్ల ఫారెస్టే, అన్నీ గుట్టలే. చూడండి వ్యూ చాలా బాగుంది. వర్షాకాలంలో ఇంకా చాలా చాలా బాగుంటుంది. అందరూ వచ్చి విజిట్ చేయండి. ఇక్కడికి వచ్చే భక్తులు ఏం కోరుకున్నా ఇక్కడ నెరవేరుతుందంట. మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో వచ్చి మీ కోరికలు నెరవేర్చుకోండి, స్వామి ఆశీస్సులు పొందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.